రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ తో తమిళ్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఫలితాలపై విజయ్ ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటికే విజయ్తో అన్నా డీఎంకే నేతలు టచ్లోకి వెళ్లారు. డీఎంకే ముఖ్య నేతలతో సీఎం స్టాలిన్ సమావేశం నిర్వహించారు. అప్రమత్తమైన దళపతి, టీవీకే కీలక నేతలు, అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించారు. ఫలితాల తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు. మే 4న మీకోసం వేచి ఉంటానని అభ్యర్థులతో విజయ్ అన్నారు. గెలిచిన అభ్యర్థులు వెంటనే పార్టీ ఆఫీస్కు చేరుకోవాలని సూచించారు. రాత్రి ఏ సమయమైనా పని వరకు రావాలని ఆదేశించారు. తమిళ ప్రజల కోసం ఏం చేయాలో అప్పుడు చెప్తానని టీవీకే విజయ్ అన్నారు. తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఏ కూటమి అధికారంలో వస్తుందనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తే 1-2 అన్నా డీఎంకే అధికారం అంచనా వేశాయి. అయితే ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థ యాక్సిస్ మై ఇండియా మాత్రం ఈసారి తమిళనాడులో సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. డీఎంకే కూటమి 92 నుంచి 110 సీట్లు, అన్నా డీఎంకే ప్లస్ బీజేపీ కూటమి 22 నుంచి 32 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్గా నిలిచే అవకాశం ఉండటంతో అన్నా డీఎంకే విజయ్ పార్టీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తుంది. టీవీకేతో అన్నా డీఎంకే చర్చలపై దృష్టి సారించింది. ఓ సర్వే ప్రకారం విజయ్కు 35% ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ప్రకారం 37% మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం సీఎం ఎంకే స్టాలిన్ 35%తో రెండో స్థానంలో ఉన్నారు. యువ ఓటర్లలో విజయ్కు బలమైన మద్దతు ఉంది. తొలిసారి ఓటు వేస్తున్న వారు విజయ్కు జై కొట్టినట్లు సర్వే వెల్లడించింది.